మార్ట్‌గేజ్ లోన్. ఈ మార్ట్‌గేజ్ లోన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది విలేజెస్‌లో ఉంటూ, మాకు జాబ్ లేదు, మాకు రెగ్యులర్‌గా సాలరీ రావట్లేదు, సాలరీ లేకపోతే మాకు ఎటువంటి లోన్స్ ఇవ్వట్లేదు, మా బ్రతుకింతేనేమో అని చెప్పి బాధపడుతూ, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర రూ. 2 వడ్డీలకి, రూ. 3 వడ్డీలకి లోన్ తీసుకుంటున్నారు. చూడండి, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర రూ. 2 వడ్డీ అంటే 24%, 24%. అవునా? అదే విధంగా రూ. 3 వడ్డీ అంటే ఇంకా ఎక్కువే. అంత పెట్టి రుణం తీసుకోకండి. ఎందుకంటే మీరే ఫైనాన్షియల్ ట్రాప్‌లో పడతారు. సో, మీకు జాబ్ లేకపోయినా కూడా ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. అదే మార్ట్‌గేజ్ లోన్. సో, మార్ట్‌గేజ్ లోన్‌లో భాగంగా ఇదేంటంటే సెక్యూర్డ్ లోన్ అన్నమాట. సో, మన దగ్గర ఉన్న ఆస్తిని తనఖా చేయాలి. తాకట్టు పెడితే అప్పుడు ఆ ఆస్తి వాల్యూపై 75% వరకు మనకి లోన్ రూపంలో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్తి వాల్యూ అన్నది రూ. 1,00,00,000 అనుకోండి. 70,00,000 నుండి 80,00,000 వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే విలేజెస్‌లోకెళ్ళి ఫార్మర్స్ దగ్గరికి వెళ్లి చాలా మంది బ్యాంక్ బ్రోకర్స్ ఉంటారు. అంటే బ్యాంక్‌కి, కస్టమర్స్‌కి మిడిల్‌లో చాలా మంది ఉంటున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గరికెళ్లి, "సార్ మీకు లోన్ కావాలి కదా! నేను ఇప్పిస్తా. మొత్తం అంతా ఫేక్‌గా నేనే ప్రిపేర్ చేస్తా. నాకు 50,000 కమిషన్ ఇవ్వండి, రూ. 1,00,000 కమిషన్ ఇవ్వండి" అని చెప్పి వాళ్ళేం చేస్తున్నారంటే ఫేక్‌గా ఒక సాలరీ స్లిప్స్‌ని జాబ్ ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. రైతులకి ఫేక్‌గా క్రియేట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు. సో, అలా చేసి లోన్స్ తెప్పిస్తున్నారు. సో, వాళ్ళేం చేస్తారంటే ఫేక్ పెడతారు కదా! అంతా సాలరీ అన్నది 50,000, 60,000 ఉన్నట్టు పెడతారు. సో, ఆటోమేటిక్‌గా బ్యాంక్ అనేది ఎక్కువ లోన్‌ని ఆఫర్ చేస్తుంది. ఆ లోన్ తీసుకెళ్ళి ఫార్మర్స్‌కి ఇచ్చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుండి రూ. 1,00,000, 2,00,000 కమిషన్ తీసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఇప్పించే లోన్ అన్నది ఎస్‌బీఐ, మంచి హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్స్ లాంటివి కాదండి. కొన్ని కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి. అవేంటంటే చిన్న చిన్న బ్యాంక్స్ అన్నమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటారు ఆటిలిని. కొన్ని కొన్ని ఎన్‌బీఎఫ్‌సీస్ నుండి కూడా ఇప్పిస్తున్నారు. వడ్డీ చూసుకున్నట్లయితే బయట ఎస్‌బీఐ, ఈ బ్యాంక్స్‌లో 9% ఉంటుంది మార్ట్‌గేజ్ లోన్ వడ్డీ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15%కి, 20%కి ఇప్పిస్తూ ఉన్నారు. చూడండి ఎంత దారుణమో! అదే విధంగా మంత్లీ ఈఎంఐ అనేది 15,000 కట్టేటట్టు, 16,000 కట్టేటట్టు ఇప్పిస్తున్నారు. ఆ రకంగా ఇప్పిస్తే ఇంకేం లాభం చెప్పండి? అవునా? ఇంకేం లాభం చెప్పండి? బయట వడ్డీ వ్యాపారుల దగ్గరే బెటర్ కదా! సో, ఈ రకంగా చాలా మంది మోసాలు చేస్తున్నారు. మార్ట్‌గేజ్ లోన్ ఏంటంటే రైతులకు కూడా వస్తుంది. కాకపోతే ప్రాపర్‌గా ఇన్‌కమ్ ప్రూఫ్స్ చూపించాలి. కొన్ని కొన్ని బ్యాంక్స్ ఏమంటాయంటే, "మీరు రైతు కదా! మార్ట్‌గేజ్ లోన్ ఇస్తాం. ₹1,00,00,000 ఇస్తాం, 2,00,00,000 ఇస్తాం. కాకపోతే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళని గ్యారంటర్‌గా సిగ్నేచర్ పెట్టమనండి" అని చెప్తుంటారు. ఇన్ కేస్ మీరు ఫార్మర్, మీ కొడుకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడనుకోండి. మీ కొడుకు కో అప్లికెంట్‌గా ఉండి లేదా మీ కొడుకు సిగ్నేచర్ పెట్టినట్లయితే, అంటే గ్యారంటీ సిగ్నేచర్ పెట్టినట్లయితే రైతులకు కూడా మార్ట్‌గేజ్ లోన్స్‌ని ఇస్తున్నాయి చాలా బ్యాంక్స్. సో, ఈ రకంగా అప్లై చేసుకోండి. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకోవద్దు. ఇబ్బంది పడతారు. అదే విధంగా చూసుకున్నట్లయితే రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంది. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఓల్డ్. మీ ఏజ్ అనేది 50 ఉంది. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్ల. మీకు ఒక్క రూపాయి కూడా డబ్బు ఇవ్వట్ల. అదే విధంగా మీకు బయటికెళ్ళి జాబ్ చేసే అంత స్టామినా లేదనుకోండి. అలాంటప్పుడు మీరేం చేయొచ్చంటే, మీ ఇల్లు ఉంటుంది కదా! మీ ఇల్లుని రివర్స్ మార్ట్‌గేజ్ లోన్‌లో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. వాళ్ళు 60,00,000, 70,00,000 మీ యొక్క ప్రాపర్టీ వాల్యూపై ఇస్తుంటారనమాట. 70%, 80% వరకు ఇస్తుంటారు. లోన్ తీసుకోండి. మీరు ఒక్క రూపాయి కూడా ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. మీరు చనిపోయేంత వరకు, మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు చనిపోయేంత వరకు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఆ ఇల్లు కావాలంటే వాళ్ళేం చేస్తారంటే అసలు ప్లస్ వడ్డీ, మీ ఆ బ్యాంక్ ఎంతైతే మీకు డబ్బు ఇచ్చిందో దానికి వడ్డీ యాడ్ చేసి మీ పిల్లలు కట్టి ఆ ఇల్లుని తీసుకోవచ్చు. లేకపోతే ఆ ఇల్లు అనేది బ్యాంక్ సొంతం అయిపోతూ ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరి పిల్లలైతే వాళ్ళని 1% కూడా చూసుకోవట్ల. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్ల. మిమ్మల్ని అనాథాశ్రమంలో వేసేస్తామని చెప్తున్నారనుకోండి. అలాంటి సమయంలో ఆ పేరెంట్స్‌కి సొంత ఇల్లు ఉన్నట్లయితే ఈ రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ తీసుకొని డబ్బుని తీసుకోవచ్చు. ఆ డబ్బుతో వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. వాళ్ళు చనిపోయేంత వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంక్‌కి రీపే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ పిల్లలకి, పేరెంట్స్ వద్దనుకున్నారు కదా! కానీ ఆస్తి కావాలనుకుంటారు. సో, ఆ రకంగా ఆస్తి కావాలనుకుంటే అప్పుడు బ్యాంక్‌కెళ్ళి అసలు ప్లస్ వడ్డీని చెల్లించి ఆ ఇల్లుని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు.